హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ ఈజీ, స్పైసీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్ గా దోశ, ఇడ్లీ వీటికి పల్లీల చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ చేసుకొని తింటుంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి ఈ కొత్తిమీర టమాటా పచ్చడితో మీ బ్రేక్ఫాస్ట్ అనేది సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని ఇంకా వేడివేడి అన్నంకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతమనే చెప్పాలి, అంత బాగుంటుంది. ఒక్కసారి మన రెసిపీ చూడండి. చూడటానికి ఎంత కలర్ఫుల్ గా, ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా. ఈ చట్నీ రెగ్యులర్ గా తినడం వల్ల డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. అది ఎలా అనేది నేను వంట చేస్తూ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా ఒక పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ చట్నీకి మనం పల్లీలు ఏం వాడట్లేదు, నువ్వులతో చేసుకుంటున్నాము. సో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో, కాస్త రంగు మారే వరకు. ఇవి కాస్త చిటపట్లు ఆడుతున్నాయండి, అలాగే రంగు మారాయి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఇవి రంగు మారిపోయాయి కదా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు. మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. స్పైసీ చట్నీ అన్నాను కదా, సో నేను ఒక 15 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు అవి మగ్గనివ్వాలి, లేదంటే పేలుతాయి మూత పెట్టుకోకపోతే. ఒక్కసారి చూడండి, పచ్చిమిర్చి స్లైట్ గా కలర్ చేంజ్ అయినాయి కదా, బాగా ఫ్రై అయ్యాయి కూడా. ఇప్పుడు ఒక 2 బంచెస్ వరకు క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కాడలతో పాటే వేసుకుంటున్నాను. మీకు ముందుగా చెప్పాను కదా, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావనేసి. ఇక్కడ మనము ఈ స్టెమ్స్ తో పాటు వేసుకుంటున్నాను కాబట్టి కొత్తిమీర మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల మనకు డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఈ కొత్తిమీర అంతా కూడా వేసేసుకున్నాం కదండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. ఆలోగా కొత్తిమీర ఫ్రై అయ్యి కొద్దిగా ష్రింక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తే చూడండి, కొత్తిమీర అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఒక 1 టీ స్పూన్ వరకు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇక్కడ 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాం కదండి. సో పెద్ద టమోటాస్ ఒక 4 రఫ్గా చాప్ చేసుకున్నాను. బాగా పండినవి తీసుకోండి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఈ చట్నీది. ఈ టమోటాస్ కొత్తిమీర అంతా కూడా బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, టమోటాస్ అంతా కూడా చక్కగా మగ్గిపోయినాయి, సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ నువ్వుల పొడి అంతా కూడా చక్కగా పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లి ఒక 15 వరకు తీసుకున్నానండి. ఇక్కడ ఒక 10 వరకు వేసుకుంటున్నాను. మిగతావి మనం పోపులో వేసుకుంటాము. వీటిని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా. ఒకసారి చూడండి, గార్లిక్ కూడా కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి చల్లార్చుకున్న టమాటా మిక్చర్ ఉంది కదా, అదంతా కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి. సో అది వేసుకుంటున్నాను. ఇది మూత పెట్టేసుకొని చాలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరి పేస్ట్ లాగా చేసుకోకూడదండి. కోర్స్గా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాం కదా, ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ చట్నీ అనేది కాసేపు పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందామండి. ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇక్కడ పోపు సామాన్లు వేసుకుందాము. నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఇవి కాస్త ఎక్కువగానే వేసుకుంటానండి, క్రంచీగా చాలా బాగుంటుంది చట్నీలో. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మంచి దోరగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి, క్రంచీ అయ్యే వరకు. ఇవి వేగిపోయాయండి. ఇక్కడ మనం ముందుగా మిగిలించుకున్న గార్లిక్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను క్రష్ చేసుకొని కాస్త. అలాగే ఎండుమిర్చి ఒక 4 నుంచి 5 వరకు, కాస్త కరివేపాకు. ఇదంతా ఒక్కసారి బాగా వేపుకోవాలి, కరివేపాకు బాగా క్రంచీ అయ్యే వరకు. ఏ చట్నీ అయినా రుచికరంగా రావాలంటే పోపు పడితేనే బాగుంటుంది కదండి. సో పోపు మంచిగా వేపుకోవాలి. ఇలా వేపింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చట్నీలో ఈ పోపు వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్ గా చేసేసుకున్నాం కదా. కలర్ఫుల్, టేస్టీ అండ్ డిలీషియస్ గా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.